Okay, so apart from the reproduction, so we may come across regarding the reproduction is concerned, the binary fission and the formation of spores. In case of bacteria, we may observe the presence of endospores. The normal vegetative bacteria, it produces so many layers around its cell and the cytoplasm is alive, and whenever favorable conditions occur, automatically that bacteria develops into a new one. And at the same time, regarding the sexual reproduction is concerned, it is observed that conjugation and transformation and transduction, and the explanation of the detailed explanation of these sexual reproduction methods may be discussed at the time of reproduction in bacteria. Reproduction in bacteria. So then already we discussed about the shapes of bacteria. అంటే మనం ఉదయం తెలుసుకునేటప్పుడు మనకు కాస్త ఇబ్బంది వచ్చే ముందు బ్యాక్టీరియాలలో ఉండేటువంటి రకాలు, దాని యొక్క ఆకృతులను బట్టి ఎన్ని రకాలు ఉన్నాయి అనేటువంటి దాన్ని మనం చూసాము. ఆకృతిని బట్టి సుమారుగా గోళాకారంగా ఉండేటువంటి బ్యాక్టీరియాలు ఇక్కడ నేను అనోటేట్ చేస్తూ ఉన్నాను. గోళాకారంగా ఉండేటువంటి బ్యాక్టీరియాలు that means spherical bacteria, and rod shaped bacteria and comma shaped bacteria and spiral bacteria. Spiral bacteria, depending upon their shape, they are known to be Tocci, bacilli, and spiral and vibrio. Spirillum and vibrio. See, right? గోళాకార బ్యాక్టీరియంలను కాకస్ అని పిలుస్తారు. ఈ గోళాకార బ్యాక్టీరియంలు కాకస్ అని పిలువబడేటువంటివి ఒంటరిగానైనా లేదా జంటలుగానైనా లేదా ఇలా చైన్ల మాదిరిగానైనా లేదా క్యూబిక్ మాదిరిగా టెట్రాడ్ అంటే చతుష్కం మాదిరిగానైనా లేదా ఇలా ఘనాకారంగా కానీ ఉంటాయి. అదేవిధంగా బ్యాసిలస్ కూడాను గొలుసు ఆకారంలో కానీ లేదా ఒంటరిగా కానీ జతలుగా కానీ ఉంటాయి. సాధారణంగా విబ్రియో అంటే కామ ఆకారంలో ఉండేటువంటి బ్యాక్టీరియంలు ఒంటరిగా మాత్రమే మనకు అగుపిస్తూ ఉంటాయి. స్పైరల్లా కానీ స్పైరలం బ్యాక్టీరియాలు కూడాను ఒంటరిగానే మనకు కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ఇందులో ఒకే గోళాకార బ్యాక్టీరియం ఉంటే మోనోకోకస్ అని పిలుస్తారు. దీన్ని మోనోకోకస్. రెండు జతలుగా ఉంటే డిప్లోకోకస్ అని పిలుస్తారు. డిప్లోకోకస్. ఇలా గొలుసు ఆకారంలో ఉంటే ఇఫ్ దే ఆర్ ఫార్మ్డ్ ఇన్ చైన్ ఫార్మ్
they are arranged in a chain form, then it is called as streptococcus. Streptococcus. And irregularly shaped, they are clumped, they are observed in a clumpy manner. ముద్దలు ముద్దలుగా అగుపిస్తే దాన్ని స్టాఫిలోకాకస్ అంటారు. గోళాకార బ్యాక్టీరియంలు ముద్దలు ముద్దలుగా అగుపిస్తే దానిని స్టాఫిలోకాకస్ అని పిలుస్తారు. సో అదే విధంగా ఇలా చతుష్కంగా ఉంటే దాన్ని టెట్రాయిడ్ అంటారు. 4 కలిపి ఉంటే చతుష్కము లేదా టెట్రాయిడ్ అని పిలుస్తారు. ఇలా 8 కలిగిన ఘనాకారంగా ఉంటే 8 గోళాకార బ్యాక్టీరియంలు ఉంటే కనుక దాన్ని సార్సినో అంటారు. 8 గోళాకార బ్యాక్టీరియంలు ఉంటే సార్సినో. అలాగే దండాకార బ్యాక్టీరియంలు బ్యాసిలస్. హలో హలో, మీరు మ్యూట్ చేసుకోవాలి. అక్కడ ఇంట్లో మాటలని నాకు వినపడకూడదు. ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది. మీరు మ్యూట్ చేసుకోండి. నేను మాట్లాడమన్నప్పుడు మాట్లాడవచ్చు మీరు. ఓకేమా? ఓకే సార్. రైట్. ఓకే, దండాకార బ్యాక్టీరియంలను బ్యాసిలై అని పిలుస్తారు. దండాకార ఒకే బ్యాక్టీరియం అయితే బ్యాసిలస్. ఒకటి కంటే ఎక్కువ అంటే ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది. ఇది దండాకార బ్యాక్టీరియంలు ఒక చైన్ మాదిరిగా ఉండేటువంటి గొలుసు ఆకృతిలో ఒకదాని చివరికి ఒకటి అతుక్కొని ఉన్నాయి. ఓకే, అదే విధంగా ఒంటరిగా ఉంటాయి, జతలుగా ఉంటాయి. డిప్లోబ్యాసిలస్, మోనోబ్యాసిలస్ ఒంటరిగా ఉంటే మోనోబ్యాసిలస్ అంటారు. జంటలుగా ఉంటే డిప్లోబ్యాసిలస్ అంటారు. దీంట్లో కూడాను సార్సినో, స్టాఫిలో మొదలైనటువంటి రకాలన్నీ దీంట్లో కూడాను ఉంటాయి. అదేవిధంగా మరికొన్ని బ్యాక్టీరియంలు కామా ఆకారంలో ఉంటాయి. ఈ కామా ఆకారంలో ఉండేటువంటి బ్యాక్టీరియంలని విబ్రియో అంటారు. వాటిని ఏమంటారు? విబ్రియో. కామా ఆకారంలో ఉండేటువంటి బ్యాక్టీరియంలను విబ్రియో అని పిలుస్తారు. ఇక మా అదరగా వీడియో స్టార్ట్ అయితేనే మదరగా మీరు తీసుకురా. రైట్ వద్దులే. ఓకే, అదేవిధంగా సర్పిలాకారంగా ఉండేటువంటి బ్యాక్టీరియంలని స్పైరిల్లం లేదా సర్పిలాకార బ్యాక్టీరియంలు అని పిలుస్తారు. స్పైరిల్లం లేదా సర్పిలాకార బ్యాక్టీరియంలు. ఓకే, ఇందులో మొట్టమొదటివి కాకై అంటే గోళాకార బ్యాక్టీరియంలు. ఈ కాకై లేదా గోళాకార బ్యాక్టీరియంలు దే ఆర్ స్పెరికల్ ఆర్ ఓవైడ్ ఇన్ షేప్. సాధారణంగా దీర్ఘ అండాకారంలో కానీ లేదా గోళాకారంగా కానీ ఉంటాయి. సాధారణంగా ఇవి ఒంటరిగా ఉంటాయి. కింద ఫొటోస్ లో మీరు చూస్తూ ఉన్నారు, ఒంటరిగా ఉంటాయి. ఈ ఒంటరిగా
ఉండేవి జంటలు జంటలుగా మనకు ఎట్లా చూపిస్తాయి అంటే, మనము ఈ ద్విధా విచ్ఛేద తర్వాత అంటే బైనరీ ఫిషన్ తర్వాత కొన్ని అలాగే ఇంటాక్ట్ గా దే రిమైన్ యాజ్ ఇట్ ఈస్. దట్ మీన్స్ ఆఫ్టర్ బైనరీ ఫిషన్ ఈవెన్ దో సెపరేట్ cells have been formed, they get attached with remain attaching, and they are known to be, if the spherical shaped bacteria or the coccus bacteria are remain in pairs, the pairs are known to be diplococci or cocci in pairs. దాన్ని డిప్లోకాకస్ అని పిలుస్తారు. అదే విధంగా స్ట్రెప్టోకాకై ఆర్ చైన్స్, ఇఫ్ ద స్పెరికల్ బ్యాక్టీరియా ఆర్ ది కాకస్ బ్యాక్టీరియా ఆర్ ఇన్ చైన్స్, it is called streptococci, and if there are multiple cocci, they forms into clusters. అంటే ముద్దలుగా అన్ని కలిపి అనేకమైన ఈ గోళాకార బ్యాక్టీరియంలో క్లంపీగా ముద్దలుగా ఉంటే దాన్ని స్టాఫిలోకాకై అని పిలుస్తారు. అదేవిధంగా చతుష్కాలు 4 కలిసి ఉంటే దాన్ని టెట్రాయిడ్ అని పిలుస్తారు. ఘనాకారంగా ఉండేటువంటి వాడిని పార్సిని అని పిలుస్తారు. ఇవి ఖచ్చితంగా 5 మార్కులకి, వింటున్నారా? 5 మార్కులకి ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్లు. 5 మార్కులకి ఇది బ్యాక్టీరియా యొక్క ఆకృతిని బట్టి ఎన్ని రకాలుగా విభజించబడ్డాయి అనేది 5 మార్కులకు వస్తుంది. ఓకే, తర్వాత దండాకార బ్యాక్టీరియంలు ఆర్ బ్యాసిలై. ఈ దండాకార బ్యాక్టీరియంలు పొడవుగా ఉండి, కాకస్ అంటే గోళాకార బ్యాక్టీరియంల మాదిరిగానే ఇలా చూడండి, ఒంటరిగా కానీ లేదా ఇలా గొలుసు ఆకృతిలో కానీ లేదా ఇలా దొంతరు కాయిన్స్ మాదిరిగా ఇట్లా దొంతరులుగా దీన్ని పాలిసైడ్ అంటారు. పాలిసైడ్ అమెరికా అంటారు, అంటే స్తంభాకార అమెరికా అని అర్థం. ఇలా డిప్లోబ్యాసిలై అంటే జతలుగా ఉంటే డిప్లోబ్యాసిలస్, ఒంటరిగా ఉంటే మోనోబ్యాసిలస్, చైన్లుగా ఉంటే స్ట్రెప్టోబ్యాసిలస్, ఇలా దొంతరులుగా నిలబెట్టబడే స్తంభాకారంగా ఉంటే దాన్ని పాలిసైడ్ దండాకార బ్యాక్టీరియంలు అని పిలుస్తారు. ఇక తర్వాత స్పైరల్ బ్యాక్టీరియా, సర్పిలాకారంగా ఉండేటువంటి బ్యాక్టీరియంలు కూడాను ఉంటాయి. ఈ సర్పిలాకారంగా ఉండేటువంటి బ్యాక్టీరియాలు దాని నిర్మాణాన్ని బట్టి అలా అంటారు, సర్పిలంగా ఉంటాయి. ఇవన్నీ ఇలా చుట్టుకొని ఉంటాయి. సో ఈ స్పైరలం బ్యాక్టీరియా బాగా మందంగా ఉండి దట్టమైనటువంటి కవచాన్ని కలిగి ఉండి దగ్గరగా బాగా చుట్టబడినటువంటి మెలికల్ని కలిగి ఉంటాయి. స్పైరల్స్ అంటే మెలికలు. సాధారణంగా వదులుగా చిన్నవిగా ఉన్నటువంటి మెలికల్ని కలిగినటువంటి వాటిని స్పైరోకీట్స్ అని పిలుస్తారు. ఇక వీటితో పాటుగా కామా ఆకృతిలో ఉండేటువంటి బ్యాక్టీరియంలు కూడాను ఉన్నాయి. వీటిని విబ్రియోస్ అంటారు. సో విబ్రియోస్ ఆర్ కామా షేప్డ్ రాడ్స్ విత్ ఏ స్మాల్ ట్విస్ట్. చిన్న మెలిక మాత్రమే కలిగి ఉన్నటువంటి ఇవన్నమాట ఇవి. చూడండి, సాధారణంగా ఈ గోళాకారము, దండాకారము, కామా ఆకారము మరియు ఈ సర్పిలాకారము, కామా ఆకృతితో పాటుగా మరికొన్ని రకాలు కూడాను, అంటే వారి ఆకృతులను బట్టి బ్యాక్టీరియా కెన్ ఆల్సో బి అదర్ షేప్స్ సచ్ యాస్ ఫిలమెంటస్
లాంగ్ అండ్ థిన్, పొడవుగా ఉండే తంతు రూపకంగా ఉండేటువంటివి, నక్షత్రాకారంగా ఉండి వాటి వృంతాన్ని కలిగినటువంటివి, ఇలాంటివన్నీ కూడాను ఈ బ్యాక్టీరియల్ యొక్క ఆకృతులలో మనకు అగుపిస్తాయి. ఇక్కడ మనం గమనిస్తున్నాము. ఇక తరువాత ఆకృతిని బట్టి గోళాకార, దండాకార, అదేవిధంగా సర్పిలాకార, కామా ఆకారంలో ఉండేటువంటి తంతురూపకంగా ఉండేటువంటి బ్యాక్టీరియంలు అంటే కాకస్ బ్యాక్టీరియా, బ్యాసిలస్ బ్యాక్టీరియా, స్పైరిల్లం, విబ్రియో మొదలైనటువంటి వాటన్నీ కూడాను అంటే ద డివిజన్ ఆఫ్ బ్యాక్టీరియా, the classification of bacteria on the basis of structure is Bacillus, Coccus, Vibrio, Spirillum and so on. గోళాకార, దండాకార, కామా ఆకార, సర్పిలాకార అనేటువంటివి ఆకృతిని బట్టి బ్యాక్టీరియాల్ని విభజించినటువంటి వర్గీకరించినటువంటి పద్ధతి. అదేవిధంగా బ్యాక్టీరియాలలో అభిరంజన విధానాన్ని బట్టి, అభిరంజన అంటే రంగు తీసుకునేటువంటి విధానాన్ని బట్టి కూడాను 2 రకాల బ్యాక్టీరియంలు ఉన్నాయి. సాధారణంగా బ్యాక్టీరియాలను అభిరంజనానికి గురి చేసినప్పుడు, అభిరంజనం అంటే ఏమిటి? మామూలుగా మనము మన బోటనీ ల్యాబొరేటరీలో మనం ఏం చేస్తుంటాము అంటే వేరును కానీ లేదా కాండాన్ని కానీ పత్రాన్ని కానీ లేదా ఇతర మనం ఏదైనా అధ్యయనం చేసేటువంటి మొక్క భాగాన్ని అడ్డు ఛేదము తీసి దానికి ఒక ఎరుపు రంగు వేస్తుంటామా? మాట్లాడండి ఎవరైనా ఒకరు. మనం మామూలుగా మీరు ఇంటర్మీడియట్ లో కానీ అప్పుడు మనము సెక్షన్ కటింగ్ తీసిన తర్వాత దానికి ఒక ఎర్రగా ఉండేటువంటి ఒక రంగు వేస్తూ ఉంటాం, దాన్ని సాఫ్రానిన్ అంటారు. సో ఎట్లయితే మనం అక్కడ ఆ మొక్క యొక్క భాగాలకు ఇది వేస్తామో అంటే స్టెయిన్ వేస్తామో, అలాగే తేలికగా గుర్తుపట్టడానికి ఈ బ్యాక్టీరియాలకు కూడాను రంగు వేసేటువంటి పద్ధతిని క్రిస్టియన్ గ్రామ్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త క్రిస్టల్ వైలెట్ అనేటువంటి ఒక అద్దకపు పదార్థముతో వాటికి రంగు వేయడానికి ప్రారంభించాడు. ద సెల్ వాల్ ఆల్సో మేక్స్ గ్రామ్ స్టెయినింగ్ పాసిబుల్. అంటే బ్యాక్టీరియా యొక్క కణకవచము రంగును తీసుకునేటువంటి ఒక ధర్మాన్ని కూడాను కలిగి ఉంటుంది. సో ఈ క్రిస్టల్ వైలెట్ అనేటువంటి ఒక పదార్థాన్ని, అయోడిన్ని మరియు కౌంటర్ స్టెయిన్ సాఫ్రాన్ అనేటువంటి అభిరంజనాన్ని వాటికి రంగు వేసినప్పుడు when they are stained, many bacteria can be classified into one of 2 types. ఈ గ్రామ్ అభిరంజన విధానము అంటారు. మనకు ప్రాక్టికల్ క్లాస్ లో కూడా మనం ఒకసారి దాని గురించి చెప్పి ఉన్నాము. గ్రామ్ స్టెయినింగ్ అంటాం. అంటే క్రిస్టియన్ గ్రామ్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త కనిపెట్టినటువంటి విధానం అది. దాంట్లో బ్యాక్టీరియాకి మనము స్టెయిన్ చేసిన తర్వాత 2 రకాలైనటువంటి బ్యాక్టీరియాలు గుర్తించబడ్డాయి. అవి గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగటివ్. గ్రామ్ పాజిటివ్ అంటే విచ్ షో దట్ స్టెయిన్ అండ్ అపియర్ వైలెట్ ఇన్ కలర్. మాట్లాడకూడదు. ఎవరో మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకో. మ్యూట్ చేసుకోండి. ఓకే. సో వైలెట్ కలర్ ని రిటైన్ చేసుకుంది అంటే దాన్ని గ్రామ్ పాజిటివ్ అంటారు. గ్రామ్ పాజిటివ్ విచ్ సో ద స్టెయిన్ అండ్ అపియర్ వైలెట్ ఇన్ కలర్ అండర్ ఏ మైక్రోస్కోప్. సూక్ష్మదర్శిని కింద మనం చూసినప్పుడు బ్యాక్టీరియా వైలెట్ కలర్ లో కనిపెడుతుంది.
ఏదైతే వైలెట్ కలర్ లో కనిపిస్తుందో దాన్ని గ్రామ్ పాజిటివ్ అంటాం. అండ్ గ్రామ్ నెగటివ్ విచ్ ఓన్లీ షో ద కౌంటర్ స్టెయిన్ అండ్ అపియర్ రెడ్ ఇన్ కలర్. ఏదైతే ఈ క్రిస్టల్ వైలెట్ కలర్ ని డైని అతుక్కుంటుందో దాన్ని గ్రామ్ పాజిటివ్ అని, సాఫ్రానిన్ లాంటివి అతుక్కున్నటువంటివి అంటే ఎరుపు రంగులో కనిపించేటువంటి వాటిని గ్రామ్ రెడ్, గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియం అని పిలుస్తారు. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలు ఎందుకు వైలెట్ కలర్ లో కనిపిస్తాయి, ఊదావర్ణంలో కనిపిస్తాయి అంటే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియం యొక్క కణకవచాలు మందంగా ఉండి మనం వేసినటువంటి క్రిస్టల్ వైలెట్ అయోడిన్ కాంప్లెక్స్ ని, ఆ మిశ్రమాన్ని, క్రిస్టల్ వైలెట్ మరియు అయోడిన్ మిశ్రమాన్ని గట్టిగా పట్టి ఉంచుతాయి. గట్టిగా పట్టి ఉంచడం చేత అంటే రంగుకు లోబడిపోతాయి, పూర్తిగా రంగును పీల్చుకుని ఉంటాయి. అందుచే దేంట్లోనా, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలలోనా. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలలో ద సెల్ వాల్ ఈజ్ appears violet because they retain violet color. Why do they retain violet color? As they have thick cell wall, that cell wall is having the capability or the character of absorbing crystal violet and iodine complex. Crystal violet and iodine complex. Due to the retaining of this crystal violet and iodine color, it appears violet in color. The bacteria which appears violet in color under microscope, they are known to be gram positive bacteria. Gram positive bacteria. And the bacteria which will not retain violet color and just appear red in color. రెడ్ ఇన్ కలర్ అంటే మనం మామూలుగా వేర్లకు కానీ కాండానికి కానీ ఎర్రపు రంగు మనం ల్యాబ్లో వేస్తాం కదా, ఆ రంగు మాత్రమే కనిపిస్తుంది. మనం మామూలుగా స్టెమ్ ట్రాన్స్ఫర్ సెక్షన్ తీసినప్పుడు వెనెవర్ యూ టేక్ ది ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ది స్టెమ్ పార్ట్, we used to observe, we used to stain the color the section part. Due to that, what happens, especially the xylem vessels and the hard material areas in the stem, they appear thick red or light rose in color, and this is because due to the saffronin. The same, the bacteria also, gram negative bacteria also appears in red color due to their absorbance of the saffronin as they absorb normally. Okay, so that is the two types of bacteria on the property of staining property, on the basis of staining property. అమ్మాయి మధ్యలో ఉన్నాను నేను, నువ్వు గెస్ట్గా వచ్చినావు, కనిపిస్తున్నావు, నేను ఒకసారి అడ్మిట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నువ్వు ట్రై చేసినావు కదా. అవునవునవునవునవును, నేను ఇక్కడ అడ్మిట్ చేసుకోవాలా, నేను క్లాసు దీంట్లో ఉన్నాను, ఒక్కసారి నేను చూస్తాను. ఎక్కడ నాకు ఒక్క నిమిషము, నేను అడ్మిట్ చేస్తాను. ఇది కొంచెం ఇదైనా కూడాను సిస్టము దెబ్బతింటోంది. సరే, నేను చూస్తాను. ఓకేనా. So then, examples of bacteria. Do we have any familiar bacteria or familiar examples of the bacteria and a common species in the nature or in our surroundings? Actually, I already told you, we are surrounded by. ఎవరు సార్ వేరే వాళ్ళకి రావడం లేదు సార్. అది ఎవరికి రావడం లేదా? ఇంకా ఇద్దరు వస్తా ఉంటున్నారు, వాళ్ళు నాకు మెసేజ్ పెడతారు సార్, రాలేదని. లేదు, నాకే కాల్ చేసింది అమ్మాయి, ఎవరు లావణ్య, ఎవరెవరో లావణ్య బాయ్ కాల్ చేసింది. ఇది కొంచెం చూస్తున్నా,
కొంచెం ఇది సిస్టమ్ అటు ఇటుగా ఉంది, రేపటికి చేంజ్ అవుతుంది. కొంచెం ఇదైనా కూడాను ఇది కొలాప్స్ అయ్యేటట్లుంది. ఈ రోజుకి ఇట్లా వాళ్ళని చూద్దాం. చూస్తాను, నేను చూస్తాను. సరే. ఓకే ఓకే ఓకే. So examples of bacteria. So normally E. coli bacteria is one of the best examples of common species of bacteria. It is found everywhere, and E. coli bacteria is it is used in so many research works, especially the recombinant DNA technology and other very advanced mode of technology for the transfer of genes and other information. The scientists are using in vitro conditions the E. coli bacteria, so which is also present in our human intestine also. And actually E. coli bacteria is a bacillus shaped and bacteria and found naturally in the intestines of many animals including humans. ఈ ఈకోలై బ్యాక్టీరియా ఈసిడిసియా కోలై అంటారు. ఈ ఈకోలై బ్యాక్టీరియా అనేటువంటిది వెరీ ఫెమిలియర్ ఎగ్జాంపుల్, కామన్ స్పీషీస్ ఆఫ్ ది బ్యాక్టీరియా. ఇది దండాకార బ్యాక్టీరియం. ఇది సాధారణంగా అన్ని రకాల జంతువుల యొక్క చిన్న ప్రేవులో కూడాను ఇది కనిపిస్తుంది. అంటే మానవుని చిన్న ప్రేవులో కూడాను ఇది ఖచ్చితంగా ఉండి అనేక రకాలైనటువంటి లాభాలను కలిగించేటువంటిది ఇదిగానే అది పనిచేస్తూ ఉంటుంది. వేర్ ఇట్ ప్రొడ్యూసెస్ విటమిన్ కే అండ్ బి కాంప్లెక్స్ విటమిన్స్. చూడండి, ఈ ఈకోలై బ్యాక్టీరియా అనేటువంటిది మన చిన్న ప్రేవులో ఉండటం, అంతర్నాళికలో ఉండటం చేత ఉండి విటమిన్లను అది ఉత్పత్తి చేస్తుంది. అంటే అది ప్రయోజనకరమైనటువంటి లాభకారకమైనటువంటి బ్యాక్టీరియా, కానీ ఇది హానికారకమైనటువంటి బ్యాక్టీరియా కాదు. సో అంతేకాకుండా ఈ ఈకోలై బ్యాక్టీరియాల్ని ల్యాబొరేటరీస్లో కూడా ఎక్కువగా వాడతారు. ఎందుకంటే దాని డివిజన్ కానీ లేదా కొత్త ప్రోడక్ట్ ఏర్పడడం కానీ చాలా త్వరగా దాని జనరేషన్స్ ఫారం అవుతూ ఉంటాయి. అండ్ మోస్ట్ స్ట్రెయిన్స్ ఆఫ్ ఈకోలై ఆర్ హార్మ్లెస్ టు హ్యూమన్స్, బట్ సమ్ కెన్ కాజ్ ఇన్ఫెక్షన్. సో సాధారణంగా దాదాపు అన్ని రకాల దీంట్లో వచ్చేటువంటి అన్ని జాతులు కూడాను, ఈకోలై జాతులు అన్నీ కూడాను హానికారకమైనటువంటివి కాదు, అన్నీ కూడాను హాని కలిగించినటువంటి బ్యాక్టీరియంలే. కొన్ని మాత్రము హానికారకమైనటువంటి బ్యాక్టీరియా ఉన్నాయి. సాధారణంగా అవి ఆ ఈకోలై బ్యాక్టీరియాలో హానికారకమైనటువంటివి కూడాను గ్యాస్ట్రో ఇంటెస్టైనల్, అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని లైక్ డయేరియా అండ్ మరికొన్ని తీవ్రమైనటువంటి పరిణామాలను కూడాను అవి కలుగు చేస్తూ ఉంటాయి. సాధారణంగా బ్యాక్టీరియల్ మెనింజైటిస్ ఆర్ న్యూమోనియా కెన్ అక్కర్, అంటే దాదాపు ఎక్స్ట్రీమ్ స్థితికి వెళ్ళేటువంటి న్యూమోనియా, శ్వాసకోశ సంబంధమైనటువంటి డిజార్డర్స్ని ఇవి కలుగజేస్తూ ఉంటాయి. ఇక రెండవది లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్. సాధారణంగా మీరు కొన్ని రకాల ఉదర సంబంధమైన, అంటే కడుపుకు సంబంధించినటువంటి కొన్ని డిజార్డర్స్ని మనం ఎప్పుడైనా ఫేస్ చేసేటప్పుడు మనకు డాక్టర్ రాసిచ్చేటువంటి దీంట్లో మనము మాత్రల క్యాప్సూల్స్ని కనుక మనం గమనిస్తే దానిపైన లాక్టోబాసిల్లస్ అని కూడా మనము ఉంటుంది. అదేవిధంగా లాక్టోబాసిల్లస్ మన పాలను పెరుగుగా మార్చేటువంటి ఒక విధానం కూడా దీని నుంచే కదా. సో ఈ లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ అనేటువంటి బ్యాక్టీరియం కూడాను మరొక దండాకార బ్యాక్టీరియము. సాధారణంగా ప్రకృతి సిద్ధంగానే అన్ని ప్రదేశాల్లో కూడాను ఇది కనిపిస్తుంది. సో అంటే మన జననాంగాల్లో కానీ, చిన్న ప్రేవులో కానీ, అండ్ ఆ ప్రాంతాల్లో అంతా కూడాను హానికారకమైనటువంటి బ్యాక్టీరియంల నుండి ఈ లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ అనేటువంటి, అంటే లాక్టోబాసిల్లస్ జాతులు కాపాడుతూ ఉంటాయి. అండ్ ఇట్ ఇస్ ఎ ప్రోబయోటిక్, a bacterium found in certain foods like yogurt and other fermented foods that is consumed in order to help
absorb nutrients and replenish the body's supply of good bacteria. సో దీన్ని మామూలుగా మనము విదేశీయులు యోగర్ట్ మరియు ఫర్మెంటెడ్ ఫుడ్స్ వాళ్ళు తీసుకున్న మనం బ్రెడ్ కానీ, బ్రెడ్లో అయితే ఈస్ట్ ఉంటుంది, మనము పెరుగు మజ్జిగ లాంటి వాటివి తీసుకుంటే దాంట్లో ఈ లాక్టోబాసిలస్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే లోపల ఉండేటువంటి దీన్ని కూడాను అదే పనిగా ఎందుకు తీసుకుంటారంటే లోపల ఉండేటువంటి అంటే మానవుని దేహంలో ఉండే హానికారకమైనటువంటి బ్యాక్టీరియాని పెరగకుండా వాటి నుంచి మన దేహాన్ని రక్షించేటువంటి ఒక మంచి ప్రయోజనకరమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి పనిని కూడా ఇవి నిర్వహిస్తాయి. అండ్ అట్ ది సేమ్ టైమ్ దే ఆర్ ఆల్సో బి కన్జ్యూమ్డ్ ఇన్ స్మాల్ అమౌంట్స్ బై పీపుల్ with lactose intolerance in order to help them consume lactose. సో లాక్టోజ్ డెఫిషియన్సీ ఉండేటువంటి దానికి తట్టుకోలేనటువంటి పరిస్థితిలో కొంతమంది దీంట్లో లాక్టోజ్ అనేటువంటిది ఇంటాలరెన్స్ దానికి తట్టుకోలేనటువంటి పరిస్థితులను వాళ్ళకి క్యాప్సూల్ రూపంలో కానీ మరో రూపంలో కానీ వాళ్ళకి వీటిని సప్లిమెంట్గా అందిస్తూ ఉంటారు. అండ్ సమ్ బ్యాక్టీరియా కెన్ బి ఎక్స్ట్రీమ్లీ హార్మ్ఫుల్. ఇంకా మరికొన్ని ఇవి ప్రయోజనకరమైనటువంటి మనం తిరిగి ద ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనేటువంటి ఒక చాప్టర్లో వీటన్నిటినీ కూడాను మరి తెలుసుకుంటాం, మనం డీటెయిల్గా తెలుసుకుంటాం. ఇక్కడ మరికొన్ని బ్యాక్టీరియా ప్రయోజనకరమైనటువంటి అంటే ప్రాముఖ్యత కలిగినటువంటి మేలు చేసేటువంటి బ్యాక్టీరియాతో పాటుగా ఎక్స్ట్రీమ్గా మనకు ప్రమాదాన్ని కలిగించేటువంటి బ్యాక్టీరియం కూడాను ఉన్నాయి. ఆ బ్యాక్టీరియంలు క్లాస్ట్రీడియం బాట్యులైనం ఆహార పదార్థాలని విషతుల్యంగా మార్చేస్తుంది. ద బ్యాక్టీరియా దట్ కాజెస్ బాట్యులిజం. ది క్లాస్ట్రీడియం బాట్యులైనం ప్రొడ్యూసెస్ ద న్యూట్రోటాక్సిన్. హలో అమ్మా, ఈరోజుకి ఇంతేనమ్మా క్లాసు. నేను మరీ చెప్తాను, దాన్ని నేను సెట్ చేస్తాను, నేను సెట్ చేస్తా. వేరే వాళ్ళంతా వింటున్నారు. ఇది స్టార్ట్ అయినాక నాకు కొంచెం సిస్టమ్ ప్రాబ్లం ఉందా ఏమో అర్థం కావడం లేదు. చూస్తాను నేను రైట్. ఏమ్మా? హలో, లేదు ఇప్పుడు కంటిన్యూస్గా వస్తుందిలే. ఇప్పుడు నేను ఫోన్ వచ్చినప్పుడు కట్ అవుతుంటుంది అంతే అది. ఓకే, ఇక్కడ క్లాస్ట్రీడియం బోట్యులైనం అనేటువంటిది హానికారకమైనటువంటి బ్యాక్టీరియం. సాధారణంగా ఇది ఆహార పదార్థాలని విషతుల్యం చేస్తూ ఉంటుంది. దానికే మనం ఎప్పుడు కూడాను ఇంట్లోన అన్నం అట్లే పెట్టినప్పుడు అది పూర్తిగా ఇట్లా మెత్తగా అయిపోతుంటుంది, బల్లులు పాకినాయి అది ఇది అంటుంటాము. కానీ అలా కాకుండా దీని మీద ఈ బ్యాక్టీరియా అంతా కూడా పనిచేస్తూ ఉంటాయి. ద సిమ్టమ్స్ ఆఫ్ బాట్యులిజం. The symptoms include blurred vision. సో అటువంటి ఆహార పదార్థాలని విషతుల్యమైనటువంటి ఆహార పదార్థాలని తీసుకుంటే చూపు మందగించడము, తుమ్ములు రావడము, ఊపిరి తీసుకోవడంలోన కాస్త కష్టంగా ఉండడము, శక్తి లేకుండా పోవడము. ఒక్కొక్కసారి ఈ క్లాస్ట్రీడియం బాట్యులైనం అనేటువంటి హానికారకమైన బ్యాక్టీరియం వల్ల పక్షపాతం కూడా వస్తుంటుంది, పెరాలసిస్. So it may be responsible for blurred vision, nausea, and trouble in breathing, muscle weakness, and paralysis. And botulinum toxin is the deadliest known toxin. It is a deadliest known toxin. Just 1 kilogram of botulinum would be deadly enough to kill the entire human population. చూడండి, ఈ బోట్యులైనం టాక్సిన్ అనేటువంటిది ఎంత విష పదార్థమైంది, హానికారకమైంది అంటే 1 కేజీ బాట్యులైనంను మొత్తం మానవాళిని నాశనం చేయొచ్చంట. అంటే ప్రపంచంలో ఉండే జనాభానంతా కూడాను మనం చంపేయవచ్చు. ఓకే, so the thin cell wall of gram negative bacteria cannot hold the ఇది వెనక్కి వచ్చినాం. ఇక తర్వాత
బ్యాక్టీరియాని మనం గమనించినప్పుడు గోళాకార బ్యాక్టీరియంలు, దండాకార బ్యాక్టీరియంలు, విబ్రియో బ్యాక్టీరియంలు, సర్పిలాకార బ్యాక్టీరియంలు ఇలాంటివన్నీ ఉంటాయి. వాటితో పాటుగా ఈ గోళాకార బ్యాక్టీరియంలో కాకుండా మిగిలిన 3 రకాల బ్యాక్టీరియంలలో కూడాను చిన్నగా పోగుల్లాగా ఉండేటువంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని కషాభాలు లేదా ఫ్లాజెల్లా అంటారు. కషాభాలు లేదా ఫ్లాజెల్లం అని పిలుస్తారు. ఈ కషాభాలు లేదా ఫ్లాజెల్లం అనేటువంటివి కొన్ని రకాల బ్యాక్టీరియంలకు, దండాకార, సర్పిలాకార మరియు ఆకార బ్యాక్టీరియంలకి అవి ఉండేటువంటి యానకాలలో లేదా మీడియంలో ఈదడానికంటే మూమెంట్కు పనికి వస్తాయి. సాధారణంగా ఫ్లాజెల్లా ఆర్ ది కాంప్లెక్స్ ఫిలమెంటస్ సైటోప్లాస్మిక్ స్ట్రక్చర్స్ జీవ పదార్థం అట్టడుగుల నుంచి కూడాను ఉద్భవించి, అవి ఎక్కడి నుంచి, బ్యాక్టీరియా కణ కవచం లోపల నుంచి పుట్టి వచ్చి ఉంటాయి. సాధారణంగా అవి ఏకకంగా ఉంటాయి మరియు శాఖారహితంగా ఉంటాయి. అన్బ్రాంచ్డ్ లాంగ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ మోస్ట్లీ కంపోజ్డ్ ఆఫ్ ప్రోటీన్ ఫ్లాజెల్లిన్. ఫ్లాజెల్లిన్ అనేటువంటి పదార్థముతో చేయబడి ఉంటాయి ఇవి. అండ్ ఇంట్రికేట్లీ ఎంబీడెడ్ ఇన్ ద సెల్ ఎన్వలప్. కణ కవచం పైన ఏదైతే ఉంటుందో దాని కణ నిర్మాణం గురించి తెలుసుకునేటప్పుడు మనకు అవన్నీ వస్తాయి. కణ కవచంతో పాటుగా స్లైమీ లేయర్ జిగురు పదార్థపు పొడ లేదా జిగురు తొడుగు అనేటువంటి ఒక తొడుగు కూడాను ఉంటుంది. సో దానిలో నుంచి చీల్చుకొని బయటకు వచ్చి ఉంటాయి. 12 నుంచి 30 నానోమీటర్ల డయామీటరు, 5 నుంచి 16 మైక్రోమీటర్ల పొడవులో ఉంటాయి. సో దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది బ్యాక్టీరియల్ మొటిలిటీ. అవి మూవ్ కావడానికంటే చలించడానికి అవి పనిచేస్తాయి. ఇక బ్యాక్టీరియా యొక్క డిస్ట్రిబ్యూషన్ బట్టి, బ్యాక్టీరియా యొక్క విస్తరణను బట్టి, బ్యాక్టీరియా పైన ఈ కషాభ యొక్క వితరణను బట్టి, అంటే డిపెండింగ్ అపాన్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దీస్ ఫ్లాజెల్లం, దే ఆర్ ఏట్రైకస్, మోనోట్రైకస్, యాంఫీట్రైకస్, లోఫోట్రైకస్ అండ్ పెరిట్రైకస్. అంటే తంతురహిత, ఏకతంతుక, ద్విధ్రువ తంతుక మరియు లోఫోట్రైకస్ మరియు పరితంతుక. సాధారణంగా కొన్ని బ్యాక్టీరియంలలో ఇక్కడ చూపించినట్టుగా అసలు తంతులే ఉండవు, కషాభాలే ఉండవు. వాటిని తంతురహిత లేదా ఏట్రైకస్ బ్యాక్టీరియం అంటారు. మరికొన్నింటిలో ఒకే ధ్రువం వద్ద ఒక కషాభం మాత్రమే ఉంటుంది. దానిని ఏకధ్రువ తంతుకము అని పిలుస్తారు. కొన్నిట్లో 2 ధ్రువాల వైపు, దే ఆర్ అబ్జర్వ్ ది బోత్ పోల్స్, దట్ ఈస్ కాల్డ్ యాంఫీట్రైకస్. ద్విధ్రువ తంతుక బ్యాక్టీరియంలు అని పిలుస్తారు. అదేవిధంగా లోఫోట్రైకస్ అంటే ఒక కుచ్చులాగా, ఒక దట్టమైనటువంటి ఒక బంచ్, ఒక టఫ్ట్ ఆఫ్ ఫ్లాజెల్లే ఆర్ అబ్జర్వ్డ్ అట్ ఎనీ ఎండ్ ఆఫ్ ది బ్యాక్టీరియల్ సెల్. ఏదైనా ఒక ధ్రువం వద్ద కుచ్చులాగా ఉండేటువంటి ఒక సమూహంలో ఉండేటువంటి 2 కంటే ఎక్కువ కషాభాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. దాన్ని లోఫోట్రైకస్ అంటారు. ఇక కొన్ని బ్యాక్టీరియంలో ఉపరితలం అంతా కూడాను కషాభాలు వ్యాపించి ఉంటాయి. దాన్ని పరితంతుక బ్యాక్టీరియంలు లేదా పెరిట్రైకస్ అంటారు. వీటికి సాధారణంగా మోనోట్రైకస్